దిగువ అహోబిలంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య దివ్యంగా జరిగిన ఈ కళ్యాణోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. ప్రత్యేక పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలతో కాంతులీనిన ఆలయ ప్రాంగణం భక్తులను ఆకట్టుకుంది. స్వామివారి ఎదుర్కోళ్ల ఉత్సవం భక్తులతో దిగువ అహోబిల క్షేత్రం కిటకిటలాడింది. జై నృసింహ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకున్న భక్తజనం దివ్యానుభూతి పొందారు. లక్ష్మీ నృసింహాయ నమః. పవిత్రమైనటువంటి అహోబిల పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుండి మార్చి నెల 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా శ్రీ నృసింహస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి అనేకమైన భక్తులు వస్తున్నారు. ఈరోజు 6వ రోజు, బ్రహ్మోత్సవంలో 6వ రోజు దిగువ అహోబిలంలో శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి దినం ఎగువ అహోబిలంలో కళ్యాణం పూర్తయింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో నిన్న ఎగువ అహోబిలంలో దాదాపు 15,000 మంది భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ఈరోజు దిగువ అహోబిలంలో కళ్యాణానికి భక్తులు ఆనందంగా తిలకించడానికి LED స్క్రీన్లు అరేంజ్ చేయడమైంది. అందులో దాదాపు ఇక్కడ దిగువ దాదాపు 15 నుంచి 20,000 మంది భక్తులు ఈ యొక్క సింహస్వామి యొక్క అమృతవల్లి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం తిలకించబోతున్నారు. మరియు 3వ తేదీ దిగువ అహోబిలం నందు రథోత్సవం ఉంది. 3వ తేదీ రాత్రి ఎగువ అహోబిలంలో గరుడోత్సవంతో బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. 4వ తేదీ దిగువ అహోబిలంలో గరుడోత్సవంతో రాత్రి పూర్తవుతుంది. కాబట్టి ఈ యొక్క వచ్చే భక్తులకు, ఈ బ్రహ్మోత్సవానికి వచ్చే భక్తులకు సకల విధమైనటువంటి సౌకర్యాలు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం మఠం వారు, శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు మరియు గౌరవ శాసనసభ్యులు మరియు వివిధ ప్రభుత్వ శాఖలు అందరూ కూడా సహకారంతో బాగా ఏర్పాటు చేయడం జరిగింది.